ఈ రోజున స్థానిక మన మినీ బైపాస్ రోడ్లో ఏలూరు సిటీ అండ్ రూరల్ యూనియన్కి సంబంధించి మనం ఒక జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఎందుకంటే ఆ ఫైన్ల విషయంలో కానీ, అదేవిధంగా మన ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో కానీ, కిరాయిల విషయంలో ఊబరు రకరకాల కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల గురించి కానీ ఈ అన్నిటి గురించి చర్చించుకుని రేపున్న కాలంలో, రాబోయే కాలంలో ఆటో కార్మికుడికి నష్టం లేకుండా, నష్టం జరగకుండా ఎలాగైతే ప్రయాణం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే కార్మికులందరూ కూడా రకరకాల సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నిటి మీద కూడా స్థానిక గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని సమస్యల్ని మన గవర్నమెంట్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా మన ఏలూరు నుంచి మొట్టమొదటిసారి మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి చేతుల మీదుగా వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం జరుగుద్ది. మాకున్న సమస్యలను, ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు అన్నింటినీ కూడా నెరవేర్చే వరకు అందరం కృషి చేస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ ఆటో మీటింగ్ ఏర్పాటు చేసిన మా టౌన్ ప్రెసిడెంట్ లీలాలక్ష్మి గారికి, అలాగే మా గౌరవాధ్యక్షులు వాసు గారికి, అలాగే సెక్రటరీ బాబురావు గారికి, నా తోటి మిత్రుడు పని గారికి, నా తోటి అన్నలకి తమ్ములకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ఏర్పడిన కారణం ఏంటంటే టౌన్లో చాలా కొన్ని యూనియన్ల వర్క్ పోరు జరుగుతుంది. అది ఏంటంటే నేను ఒక యూనియన్లో ఉన్నానంటే నేను ఒక యూనియన్లో ఉన్నానన్న టైప్లోకి వాతావరణం తీసుకెళ్ళి ట్రాఫిక్ నెంబర్ల గురించి ఒక విధానం లేకుండా ట్రాఫిక్ నెంబర్లు ఇచ్చి ఒక 150 అంటే ఒక 200 రూపాయలని దాని గురించి ఈ మీటింగు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు మా ఎమ్మెల్యే గారు నాకు TN2C ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. నా కార్మికుల గురించి నేను మా టౌన్ ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు అందరం కలిసి స్టేట్ యూనియన్గా తెలుగుదేశం పార్టీ అనుబంధంగా స్టేట్ యూనియన్ కౌన్సిల్గా TN2C అనుబంధం ఇచ్చి ప్రెసిడెంట్గా నాకు టౌన్కి ఇచ్చారు. అలాగే నా యూనియన్ పరంగా అలాగే టౌన్ ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు మేము అందరం కలిసి మా గౌరవాధ్యక్షులు వాసు గారితో కలిసి ప్రయాణిస్తున్నాము. అలాగే కార్మికులకి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిశీలిస్తాం. అలాగే ముఖ్యంగా కారణం ఏంటంటే ఏలూరు టౌన్లో ట్రాఫిక్ ప్లేసులు ఆటోలు నిలబెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆ ప్లేసుల గురించి ఆటో పార్కింగుల గురించి మాట్లాడుతూ వాగడ జీవో ప్రకారంగా 21 జీవో అంటే ఆటోలకు ఫైన్లు ఎక్కువ పడ్డాయి. 10,000, 15,000, 20,000 ఆటోకు ఫైన్లు ఎక్కువ రాశారు. అది ఇప్పుడు ఏమైందంటే మన చిన్న సమస్య వల్ల అది లాగిన్ ఓపెన్ అయ్యింది. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్కి వెళ్తుంటే ప్రతి బండికి కూడా ఒక్కో బండికి వచ్చి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 5,000 రూపాయలు పడ్డాయి. అవి కడితేనే కానీ బ్రేక్స్ చేయనంటున్నారు. దాని గురించి మా ఎమ్మెల్యే గారి ద్వారాగా మాట్లాడించి అది జీవో 21 జీవో రద్దు చేసేలాగా, అలాగే ఆ కేసుల నిమిత్తంగా ఓటీ అమౌంట్ కింద 20,000 రూపాయలు ఫైన్లు పడితే దాన్ని 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలుగా తీసుకొచ్చి కట్టేలాగా మా శాసనసభ ఎమ్మెల్యే గారితో మాట్లాడించి చేపిద్దామని మా యూనియన్ పరంగా సభముగా తెలియజేస్తున్నాం. ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ అధ్యక్షులు నా పేరు నగరబోయిన లీలాకృష్ణ అండి. ఈరోజు మా ఏలూరు ఆటో యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాకున్నటువంటి సమస్యల గురించి వాటి గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఆటోలపై పడుతున్న VCR కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏలూరు పరిసర ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆటోలకి ఆపుకొని జనాలను దింపుకునేందుకు పార్కింగ్ ప్లేస్లు కావాలని చెప్పేసి అవి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ నెంబర్లు రీసెంట్గా మొత్తం అన్ని ఆటోలకు కూడా మన SP గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము ట్రాఫిక్ CI గారికి గతంలో ఏవైతే స్టాండ్లు ఉన్నాయో ఆ స్టాండ్ల నిమిత్తం ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి మేము DI గారిని కోరడం జరిగింది. ఆ విధంగా కొంతవరకు ట్రాఫిక్ నెంబర్లు వచ్చినాయండి. తర్వాత కొత్తగా ఈ మధ్యకాలంలో కొత్తగా సృష్టించి కొన్ని స్టాండ్లకి ట్రాఫిక్ నెంబర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ మీడియా మూలంగా సార్కి ఏం తెలియజేస్తానంటే, సార్ గతంలో మీకు మీ దృష్టిలో పెట్టిన 75 స్టాండ్ల నిమిత్తం ట్రాఫిక్ నెంబర్లు కేటాయిస్తామని చెప్పేసి మాకు చెప్పారు. ఇప్పుడు ఎక్కడెక్కడో స్టాండ్లు వెలుస్తున్నాయని చెప్పేసి మా ఆటో కార్మికులు మా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి వాటిని మీరు ఒకసారి పరిశీలించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్లస్ పోతే మాకు గతంలో ఏదైతే పార్కింగ్ ప్లేసుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మా ఏలూరు ఎమ్మెల్యే గౌరవనీయ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా పరిష్కరించుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మా ఏదైతే ఆటో కార్మికులకు యూనియన్ ఆఫీసు ఏర్పాటు చేయడం అని చెప్పేసి మేమందరం కూడా గతంలో ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు దాని గురించి చాలా ఇదిగా స్పందించారు. ఆటో కార్మికులందరూ కూడా త్వరలోనే యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేసేసి అందరం కూడా ఆఫీస్లోనే మా యూనియన్ సమస్యలన్నీ కూడా మాట్లాడుకున్నట్టుగా చూస్తామని చెప్పేసి ఈ మీడియా తెలియజేసుకుంటాం.
RR Pet, Eluru.